ఎవరైతే ఆయన యందు విశ్వసిస్తారో వాళ్లకు పాపపు అపరాధము నుంచి విడుదల వస్తుంది, శిక్ష నుంచి విడుదల వస్తుంది. అంత మాత్రమే కాదు, పాపపు శక్తి నుంచి కూడా విడుదల వస్తుంది. ఏమీ చేయలేక నిస్సహాయమైన స్థితిలో నేను పాపం చేస్తున్నానని ఏ క్రైస్తవుడు చెప్పకూడదు. అవిశ్వాసుల పరిస్థితి అది. విశ్వాసులకు అలాంటి పరిస్థితి లేదు. We have been given the dominion over sin. So when we are sinning consciously, ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తూ ఉన్నాం. బలహీనులుగా కాదు. You can live righteous life, but you don't want to, and you are sinning. ఏ పాపంలోనైతే కొనసాగుతున్నావో ఆ పాపాన్ని ద్వేషించాలి. You should never love sin, hate sin. నిజమైన విశ్వాసి పాపాన్ని అసహించుకోవడం జరుగుతుంది. పాపాన్ని ద్వేషించకుండా మనము యేసు ప్రభువుని నమ్ముకున్నాము అని ఊరికే భ్రమలో ఉంటే, నేను ఇలాగే చెప్పుకుంటా పోతా చచ్చిపోయేంత వరకు. నేను నా జీవితాన్ని పరీక్షించుకోవాలా, మీరు మీ జీవితాన్ని పరీక్షించుకోవాలి. విశ్వాసం అందున్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించి తెలుసుకోండి. యూ నెవర్ ఫీల్. ఇవన్నీ నీ జీవితంలో ఉన్నాయా?